వికారాబాద్ జిల్లా పరిగి మండలం జీడిగడ్డ తాండా వద్ద ఉద్రిక్తత నెలకొంది. భూమి పరిశీలించేందుకు రాత్రి సమయంలో వచ్చిన ఆర్డీఓ ఎంఆర్ఓలను గిరిజనులు అడ్డుకున్నారు. గిరిజన మహిళలు కర్రలతో వచ్చి ఆర్డీఓ ఎంఆర్ఓ వాహనాలను అడ్డుగా నిలుచుకున్నారు. రాత్రి సమయంలో వచ్చి భూములను పరిశీలించడంపై తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమ భూములను ఎలా పరిశీలిస్తారని రైతులు నిలదీశారు. కొన్నేళ్లుగా ఇవే భూముల్లో వ్యవసాయం చేస్తున్నామని, రాత్రిపూట వచ్చి వేరొకరివి అని ఎలా చెబుతారని రెవెన్యూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు గంట సేపు రెవెన్యూ అధికారుల వాహనాలను కదలనివ్వకుండా అడ్డుగా నిలబడ్డారు. సర్వే నెంబర్ 5162లోని సుమారు 10 ఎకరాల భూమి విషయంలో కోర్టు కేసు ఉందని రెవెన్యూ అధికారులు తాండావాసులకు వివరించే ప్రయత్నం చేశారు. కేవలం భూమిని పరిశీలించేందుకు మాత్రమే వచ్చామని, రేపు కోర్టు వాదనలు ఉన్నందున హడావిడిగా రావాల్సి వచ్చిందని స్పష్టం చేస్తున్నారు. ఆర్టీఓలు ఈ టైంలో డ్యూటీ చేస్తున్నారు సార్. మేము కూడా వీడియో తీసినాం. బైక్ తీసుకొచ్చి మీరు వేసుకొని వచ్చిండ్రు. మీరు పోతే గిట బాగా లేకున్నది ఒక కార్ కోర్టులో కేసు చేసినప్పుడు వాళ్ళు ఏమడుగుతారంటే మీకు ఎన్నిసార్లు నోటీస్ చేయగా మీరు రాలేదు అట్లా అంటే మాకు చెప్తారు. అప్పుడు మేము సమాధానం మేము చెప్పాలి, మీరే చెప్పాలి. మేము కూడా ఇంకోటి మేము చెప్పాలి. మాకు ఒక నోటీస్ రాలేదు, ఏం చెప్పాలి? మా భూమి అది विलेकर మేడం మొత్తం లైట్ కేసు హియరింగ్ ఉన్నది. రేపు చెక్ చేస్తాను. మేము ఆన్సర్ అడతారు కాబట్టి ఆమె వచ్చింది దానికోసం. వేరే ఏం సాయంత్రం వచ్చింది ఆమె టైం చేసుకోక సాయంత్రం వస్తే చూసిపోతా అన్నది. మేము కర్రీ కూడా వేస్తలేము. లొకేషన్ అబ్దుల్ వాజీద్ 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలు ఉందా? పొజిషన్ లేనే రాసినాం. మేము ఫిజికల్ పొజిషన్ లేనే రాసినా, నాట్ ఇన్ ఫిజికల్ పొజిషన్ రాసినాము. రాసి పెట్టినాం. మేడం ఏం చేస్తారంటే కేసు హియరింగ్ ఉన్నది. రేపు చెక్ చేస్తాను. ఇప్పుడు మేము ఆన్సర్ అడతారు కాబట్టి ఆమె వచ్చింది దానికోసం. వేరే ఏం సాయంత్రం వచ్చింది ఆమె టైం చేసుకోక సాయంత్రం వస్తే చూసిపోతా అన్నది. మేము కర్రీ కూడా వేస్తలేము. లొకేషన్ ఎక్కడ ఉందని చూసాము. ఆ సర్వే చేసినప్పుడు వాళ్ళ భూమి ఎక్కడ వెళ్తే అక్కడ 4 ఎకరాలు ఇంకా ఫైనల్ కాలేదు. వీళ్ళకు ఎంత నుంచి వాళ్ళ ముస్లిం ప్రాపర్టీస్ కాబట్టి 51-62 వాజిద్ అనే నంబర్ 62 51 సర్వే నంబర్లలో వాళ్ళకు 10 ఎకరాల ల్యాండ్ ఉందన్న ముస్లిం పేరు మీద. వాళ్ళు పిటిషన్ హైకోర్టులో కేసు వేసారు ముస్లింస్ వాజిద్ అని. అయితే అది లావణి పట్టా అని పడ్డది.
వాళ్ళ సీలింగ్ పట్టాను పడ్డది, వాళ్ళకి పట్టా పడాలి. అయితే ఆ పట్టా కోసం వాళ్ళు కేసీస్తే రేపు హీరింగ్ ఉంది కలెక్టర్ దగ్గర. రేపు శనివారం, ప్రతి శనివారం, పోతే శనివారం కూడా కాలే, ఈ శనివారం కూడా హీరింగ్ ఉంది. అందుకని మేడం ఆడబట్టి రేపు పొద్దున మళ్ళీ పట్టానా లావని పట్టానా దానికోసం వచ్చింది, వేరే ఇష్యూ కాదు. కావాలంటే మీరు చూడండి, ఫైల్ ఇస్తాను. ఈ భూమి పట్టదారు వాళ్ళే, వాళ్ళ ఫ్యామిలీ, పాత ముస్లిం పట్టదారుల ఫ్యామిలీ. 20,000 వాళ్ళకు సీలింగ్ పోగా వాళ్ళకు ఎంత 6 ఎకరాలు వస్తుంది, 50 ఎకరాలు. ఇంకొకటి సార్ మరి ఇప్పుడు 62లో 4 ఎకరాలు వస్తుంది. రాత్రి పూట వచ్చి రాత్రి కూడా మీరు వచ్చినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వస్తుండే కదా సార్. అవును సార్. నా పేరు చందర్, నా చల్మజాల తండ. మా తండ నుంచి నేను గడ్సింగాపూర్ వెళ్తుంటే అక్కడ దర్గా దగ్గర ఎంఆర్ఓ, ఆర్డీఓ మేడం, తర్వాత ఇంకా కొంతమంది అధికారులు కలిసి వచ్చి మాట్లాడుతున్నారు. నేను వచ్చి ఏమన్నా మేడం ఏమైందని చెప్తే, ఇది భూమి ఇట్లా అబ్దుల్ వదూద్ అనే వాళ్ళది ఉంది, దానికోసం ఎంక్వైరీ చేయడానికి వచ్చినాం బాబు అని చెప్తే, లేదు మేడం నేను 97లో పుట్టాను, దానికంటే ముందు ఈ దర్గా కంటే ముందు ఉన్న ప్లేస్ మాది, మొన్ననే ఒక నెల క్రితం బోర్ కూడా వేయించినామని చెప్పిన. అయితే మేడం సరే బాబు మీది ఏ ఊరు అని చెప్పి అడిగింది. పక్కనే ఉంది మేడం, కావాలంటే నేను మా పెద్దవాళ్ళతో మాట్లాడిపిస్తా అని చెప్పిన. అయితే మేడం నా మాట అసలు వినలేదు. వినకుండా వేరే దగ్గర ఇంకో బిట్ ఉంది, అక్కడ వెళ్ళి అక్కడ తీసుకొని వస్తా, మీరేమైనా మాట్లాడేది ఉంటే మార్నింగ్ రమ్మని చెప్పింది. అయితే మేడం వచ్చేసి 5:40 ఇక్కడికి వచ్చింది. నేను మేడం నా కళ్ళ ముందునే వచ్చింది. 5:40 వచ్చి ఈ టైంలో చేయొచ్చా మేడం అని చెప్పి అడిగితే, బాబు నీ పేరేంది అని చెప్పి అడుగుతున్నారు. వాళ్ళ అధికారులు అందరూ గట్టిగా నిలదీస్తున్నారు, నీకేమైనా ఉంటే రేపు మార్నింగ్ రండి అని చెప్తున్నారు. నేను వచ్చేసి ఏమన్నా ఇది వాళ్ళ ప్రాపర్టీ కాదు, ఇది మాది, వాళ్ళది ఏమైనా ఉంటే వేరే దగ్గర ఉంటుంది మేడం, వాళ్ళని తీసుకొచ్చి కాస్తుదారులను మీరు ఒకసారి కనుక్కోండి, ఇది కాదని చెప్పినాం. మేము ఆల్రెడీ దీంతో మీకు చెప్పబట్టి 3 సార్లు అయింది. ఇంతకు ముందు మేము 2 సార్లు కూడా మీ అధికారులకు చెప్పి పంపించేసినాం, ఇది మాది కాదని చెప్పినాం. ఇంకా ఒక 15 రోజుల ముందు కూడా వచ్చినప్పుడు కూడా ఇట్లనే అధికారులు ఎంఆర్ఓ తహసీల్దార్ అధికారులు అట్లనే అడిగారు, ఏమంటారు దర్గా లంబడోళ్ళు కడతారా, ఇది మీదెందుకు అవుతుంది బాబు, మీరు కావాలని చెప్తున్నారు అని చెప్పి ఆ రోజు కూడా దబాయించడం జరిగింది. మేము చెప్పినాం, ఈ రోజు కూడా అదే చెప్పినాం మేడంకి. అదే మేడం నా మాట అసలు ఇంత కూడా పట్టించుకోకుండా వేరే దగ్గరికి వెళ్ళింది. నేను చెప్పినా మా వాళ్ళని అడగండి, నేనైతే చూడలేదు మేడం, ఈ దర్గా ఉన్నది మా ముత్తాతలు కట్టిరు, వాళ్ళతో మాట్లాడిపిస్తా అని చెప్పినా కూడా నా మాట వినకుండా వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. మేము వచ్చి ఆమెను ఆపి ప్రశ్నించడం జరిగింది. చీకట్లు వచ్చిర్రు వాళ్ళు ఏమన్నా అంటే మమ్మల్ని దబాయిస్తున్నారు. మేము చీకట్లు ఎందుకు వచ్చిర్రు మేడం అని చెప్తేనేమో, మేము రేపు మార్నింగ్ హియరింగ్ ఉంది బాబు, దానికోసం వచ్చినామని చెప్తున్నారు. నేనేం అడిగినా అంటే, సరే రేపు మార్నింగ్ హియరింగ్ ఉంది, ఆ భూమి ఒకవేళ వాళ్ళదే అని మీరు చెప్పేస్తే వాళ్ళకి పోతే మేమేం చేయాలి అని ప్రశ్నించడం జరిగింది మేడంకి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే రేపు మార్నింగ్ రా, నేనేమన్నా ఉంటే రేపు మార్నింగ్ చూస్తా అంటున్నారు. ఒకవేళ కోర్టులో ఎన్ని రోజులు వాయిదాలు వస్తున్నాయని చెప్పి వాళ్ళకే ఒకవేళ ఆ భూమి చెందుతుందని చెప్పేస్తే మేము ఏడుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు నా కళ్ళ ముందరనే ఫోటోలు వీడియోలు అన్ని తీసుకోవడం జరిగింది. ఆ కాస్తులో మేమున్నాం, మా తాతలు మా ముత్తాతలు ఉన్నారు. మాకు ఎటువంటి నోటీసులు ఇప్పటి వరకు జరగలేదు. మేము వాళ్ళకి చెప్తూనే ఉన్నాం, పదే చెప్తున్నాం. దీంతో 2-3 సార్లు అయింది. వాళ్ళకి మేము పదే చెప్తున్నాం, ఈ భూమి మాది, ఈ కాస్తులో వాళ్ళు ఎవరు లేరు, ఇది మాకు ఉంది మేడం, ఇక్కడ నుంచి అక్కడ వరకు మా 30 ఎకరాలు ఉందని కూడా వాళ్ళకు మేము క్లియర్ గా చూపిస్తున్నాం. ఆయన కూడా మా మాట పట్టించుకుంటలేరు. వాళ్ళు మమ్మల్ని మేము అక్కడ నుంచి తండ నుంచి చూస్తే వాళ్ళకి కనిపించకుండా వాళ్ళు గుట్టకు కొంచెం పక్కకు వచ్చి వాళ్ళు చూసుకొని వెళ్తున్నారు. వాళ్ళు మేము ఆ 30 ఎకరాలను నమ్ముకొని మా 20 కుటుంబాలు, మేము ఒక 100 మంది కుటుంబం బతుకుతున్నాం. ఈ రోజు వచ్చి ఆ ధరణి పాస్బుక్లు అన్ని ఉన్నాయి. ఈ రోజున వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే ఇది వేరే వాళ్ళది అని చెప్పి వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. ఇంతే సార్ జరిగింది. రేపు మార్నింగ్ వాళ్ళు ఇది చేస్తారు. వాళ్ళు హియరింగ్ ఉందంట, ఇప్పుడు వాళ్ళకి ఏం తీర్పు వస్తుందో ఏమో చెప్పాలి. మాకు పాస్ పుస్తకాలు ఉన్నాయి, మాకు ఎలాంటి నోటీసులు రాలేవు. మాకు ఎలాంటి నోటీసులు రాలేవు సార్. 62లో మాకు 30 ఎకరాల భూమి మాకు
ఇంచుమించు మేము 10-11 మంది మేము ఉన్నాం పట్టేదారు రైతులం. మాది ఇంచుమించు 4 తరాలు అయిపోయింది. ఈ రోజు కాదు, నిన్న మొన్న కాదు, మా తాత ముత్తాత అయిపోయింది, 4 తరాలు అయిపోయింది. వాళ్ళు దొంగతనాన్ని వచ్చి చూపిస్తున్నారు దర్గా వెనకకి వచ్చి మాకు కళ్ళబడకుండా. ఇప్పుడు ఎంఆర్ఓ అని వీళ్ళు గిరిదావారి ఎంఆర్ఓ ఇట్లా వచ్చి మాకు కళ్ళబడకుండా వచ్చి పీర్ల వెనక వచ్చి ఆ గుట్ట వెంటకు వచ్చి మాకు కళ్ళబడకుండా వచ్చి చూసి ఏం రాసుకొని వెళ్ళిపోతుర్రు. వెళ్ళిపోయి ఇప్పుడు నైట్ టైంలోనేమో ఆర్టీఓ మేడం వచ్చింది. ఇప్పుడు మాకు తెలియదు. లాస్ట్ మాకు చిన్నగా వీళ్ళు వేరే మా పిల్లలు చెప్తే మేము ఆడ ఆపనికి మేము ఆడ గుర్తొస్తే మమ్మల్ని ఆడ ఆపకుండా ఇక్కడ వెళ్ళొచ్చుర్రు. ఇప్పుడు భూమి ఇప్పుడు ఏదైతే ప్లేస్ ఉన్నదో ఆ నెంబర్ వచ్చి చూసినప్పుడు ఆడ ఉండాలి కదా, ఆడ ఉన్నా కూడా ఇక్కడికి వెళ్ళొచ్చుర్రు. ఈడ వచ్చి ఈడ బండి మొదలుపెట్టినప్పుడు మేము వచ్చి అందరము అడ్డం తగిలితే ఇప్పుడు మాట్లాడుతుర్రు. కనీసం మాకు చెప్పినా రావాలి కదా. మరి ఇప్పుడు మేము దాని మీద పొజిషన్ మీద మేము ఉన్నాం. నైట్ టైంలో వచ్చి చూస్తారా సార్? మేము వచ్చి అడిగితేనేమో రేపు రాండి మీకు కూడా మీ కాగితాలన్నీ పట్టుకొని రాండి, చూస్తాము చేస్తాము అని అంటున్నారు. ఇప్పుడు చెప్పలేరు. ఈ 15-20 నెల రోజుల నుంచే తిరుగుతున్నారు. ఫస్ట్ ఏది లేదు, ఇది ఫస్ట్ లేదు, ఈ నెల రోజుల నుంచే తిరుగుతున్నారు. నెల రోజుల నుంచే తిరుగుతున్నారు. ఏమి ఇవ్వలేదు సార్, మాకేమి ఇవ్వలేదు. ఇప్పుడు ఆర్టీఓ మేడం ఈ టైంలో ఎందుకు వచ్చి చూస్తున్నాం అంటే మేము అడిగితేనేమో ఏమంటుందంటే నాకు టైం దొరకక ఈ టైంలో వచ్చిన బాబు మీరు రేపు పొద్దుగాల రండి, మీరు ఆర్టీఓ ఆఫీస్కి రాండి అని చెప్తుంది. మా తురుకోల పేరు మీద ఉంది కాదు, మేము ఎంక్వైరీ చేయడానికి వచ్చినాము అని మానే మాట అంటుంది. కాస్తులు ఎవరు లేరు సార్, మేమే ఉన్నాము. ఇక్కడ 62లో మేమే ఉన్నాం. అక్కడ లోపలికి పోయినట్టు అడవి, అది జంగల్లో ఎవరు ఉన్నారు?